హాయ్ హలో వెల్కమ్ టు V7 విజన్ మీడియా. నేను మీ కృష్ణ. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, చెరువులను ఆక్రమించి కట్టినటువంటి బడా కట్టడాలను, ఫామ్ హౌస్లను కూడా కూల్చివేస్తూ వస్తున్నటువంటి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చెరువులను పునరుద్ధరించడానికి, చెరువులను కాపాడడానికి ఈనాడు రంగం సిద్ధం చేసుకొని ఈనాడు ముందుకు వెళ్తూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని నేలమట్టం చేయడం జరుగుతుంది. సో నిన్న జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారిది కూడా కూలగొట్టడం జరిగింది. సో ఈరోజు ఆదివారం రోజున కేటీఆర్ ఫామ్ హౌస్ కూలబోతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సో లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హైదరాబాద్లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువుల ఉనికిని దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. గత వారం 10 రోజులుగా హైడ్రా దాటికి వందల కొద్ది భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్న చితక భవనాల దగ్గర నుంచి పెద్ద అపార్ట్మెంట్ల వరకు దేనిని వదలడం లేదు. అన్నిటినీ చితిమంటల్లోకి నెత్తేస్తోంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా, నిబంధనల అతిక్రమణ జరిగిందా, అయితే కూల్చేయి. ఇది హైడ్రా వరుస. హైదరాబాద్లో ఇంతవరకు కనివిని ఎరగని విధంగా ఎన్నో పెద్ద అపార్ట్మెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి. హైడ్రా కమిషన్ రంగనాథ్ మనసులో ఇంకా ఏ ఆలోచనలు ఉన్నాయో, ఇంకా ఏ రేంజ్లో కూల్చివేతలు జరుగుతున్నాయో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున దశాబ్ద కాలానికి పైగా తన ఎన్ కన్వెన్షన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మాదాపూర్లోని తిమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలు నాగార్జున ఆక్రమించారని, అక్కడ తనకు ఉన్న స్థలాన్ని అలాగే ఉంచి 3.5 ఎకరాల చెరువు పూడ్చి అందులో ఎన్ కన్వెన్షన్ని కట్టారని ఆరోపణలున్నాయి. ఎన్నో ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే నాగార్జున చాలా కాలంగా కోర్టుల ద్వారా, ప్రభుత్వాలను మేనేజ్ చేయడం ద్వారా తన ఎన్ కన్వెన్షన్ కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే శనివారం నాడు ఉరుములేని పిడుగులాగా ఒక్కసారిగా హైడ్రా దళాలు ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేశాయి. నోటీసులు గట్రా ఏది లేకుండానే ఎన్ కన్వెన్షన్ని నేలమట్టం చేశాయి. ఇది చట్ట విరుద్ధం అంటూ నాగార్జున ప్రకటన చేశారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత హైకోర్టు కూడా స్టే ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈ కూల్చివేతల విషయంలో టీఆర్ఎస్ ఎంత మాత్రం స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ పార్టీ కూడా కూల్చివేతలను సమర్థిస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టే అని బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ప్రకటించారంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు చేసే పనుల్లో అది ఎంత మంచి పనైనా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో కానీ, ఇతర కట్టడాల కూల్చివేతల విషయంలో కానీ బీజేపీ కూడా ఎలాంటి విమర్శలు చేయటం లేదు. అంటే అర్థమేమిటి? ఈ కూల్చివేతలకు మద్దతు లభిస్తోందని. కూల్చివేతలు ముందు మరింత ముమ్మరంగా జరగబోతున్నాయో చూసుకోవాలి. నిబంధనలు తుంగలో తొక్కిన అన్ని భవనాలను కూల్చివేయాలన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో జంట జలాశయాల పరిధిలో 111 జీవో అమల్లో ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో భారీ కట్టడాలను కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్ హౌస్లో కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్ హౌస్ వీడియోను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్ హౌస్తో ప్రారంభం కాలేదు. ఆ ఒక్కదానితో ముగిసేది కాదు. ఏది ఏమైనప్పటికీ ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారన్న అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా ఫ్రెండ్ది, నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏవైనా అతిక్రమణలు ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తానని కూడా ప్రకటించారు. దానితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్గా భావిస్తున్న ఫామ్ హౌస్ని కూల్చేయాలని పలువురి నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్గా చెబుతున్నటువంటి ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూలగొట్టవద్దని చెప్పలేదు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. సో లైన్ మొత్తం క్లియర్గా ఉంది. ఇక కూలగొట్టడమే మిగిలి ఉందని, ఆ కార్యక్రమం ఆదివారం నాడు పూర్తవబోతుందని తెలుస్తోంది.